వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 41 డే 40లో భాగంగా రివ్యూ అయితే మాట్లాడుకుందాం డీటెయిల్డ్ గా. అట్టగాడే నటరాజ మాస్టర్ అన్నట్టు అనిపించింది. అలాగే ఈరోజు అందరికీ లవ్ థెరపీలు, అందరికీ రివార్డులు. అంజలి కాపురంలో చిచ్చులు, ఆ చిచ్చులు వీళ్ళకి వీళ్ళే పెట్టుకున్నారా, లవ్ గురు పెట్టాడా, ఇవన్నీ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్, అంజలిని గెలిపించడానికి పవన్ కళ్యాణ్ పడే తాపత్రయం, అలాగే ఈ రోజు ఎలిమినేషన్ అనాలిసిస్ కూడా మాట్లాడుకుందాం. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం మర్చిపోదు. ఓకేనా? సో వెళ్ళే ముందు మీకు ఇష్టమైన కప్పులకి ఖచ్చితంగా ఓట్ చేసుకోండి మామ. డేంజర్ లో ఉన్న కప్పులు ఖచ్చితంగా మీ ఓట్స్ వల్ల వాళ్ళు సేవ్ అవుతారు. అది ఎలా ఏంటనేది చివరిలో మాట్లాడుకుందాం. సో ఓట్ చేసుకోండి. అలాగే మీ ఫేవరెట్ కప్పులు ఎవరు ఎవరు ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఈ రోజు ఎపిసోడ్ ఓపెన్ చేయడం మీద లవ్ గురుతో ఓపెన్ చేశారు. లవ్ గురే వచ్చారు. మీ జర్నీ ఆఫ్ లవ్ అని చెప్పండి అని ఒక్కొక్క కప్పులకి అయితే చెప్పారు. ఒక్కొక్క కప్పులు వాళ్ళ వాళ్ళ వేలో వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఫస్ట్ ఇంప్రెషన్, తర్వాత చూసినప్పుడు ఏమనిపించింది, తర్వాత లవ్ జర్నీలు ఎలా పడ్డారు. సో వాళ్ళంటే వై నీ పార్ట్నరు, ఆమె కాకుండా ఇంకోళ్ళు ఎందుకు కాదు అనే రీజన్స్ చెప్పుకుంటూ అందరూ చాలా బాగా చెప్పారు అనిపించింది. అందరూ చాలా బాగా చెప్పినప్పటికీ నాకు బాగా నచ్చిన జర్నీ నటరాజ్ మాస్టర్ది ఆటగాడిది తీరు. అంటే ఆయన అన్న ప్లే బాయ్ టైప్లో ఉన్నాడు, తను మార్చుకోవటం, ఆ జర్నీ బాగా అనిపించి ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండటం బాగుంది. అలాగే నాకు క్యూట్ అనిపించింది సిద్ధు అండ్ సోనియాది మామ. వాళ్ళు చూసినప్పుడు కూడా క్యూట్ గానే, అప్పుడు తొందరగానే, తర్వాత వాళ్ళ ఫాదర్ గిస్ చేయటం, ఆమెకు దూరంగా ఉండమంటాం, ఇది నాకు కొంచెం క్యూట్ అనిపించింది సిద్ధు అండ్ సోనియాది. మరి మీకు ఫేవరెట్, మీకు ఎవరి జర్నీ బాగా నచ్చింది అనేది కూడా కింద కామెంట్ చేయండి. నచ్చని జర్నీ అని మనం డిసైడ్ చేయలేము, ఎందుకంటే ప్రతి ఒక్కరిది వాళ్ళ జర్నీ వాళ్ళకి సూపరు. సో అందులో మనం నచ్చింది చెప్పుకోవచ్చు, నచ్చింది మనం చెప్పుకోలేం. కాబట్టి నచ్చిన జర్నీ అయితే నాకు ఈ రెండు అనిపించి, మరి మీకు ఎవరి జర్నీస్ బాగా అనిపించాయి అనేది అది కూడా కింద కుదిరితే కామెంట్ చేసేసుకోండి. ఓకేనా? సో ఇక నెక్స్ట్ అందరికీ లవ్ థెరపీలు అయిపోయిన తర్వాత అంజలి పవర్ని మాత్రం ఈ జర్నీ ఆఫ్ లవ్లో ఇంక్లూడ్ చేయలేదు. బికాజ్ ఇది యాజ్ యూజువల్ లవ్ థెరపీ, ఎవ్రీ వీక్ బాటంలో ఉన్న వాళ్ళకి ఇచ్చే థెరపీ లాగే ఇది కూడా. అవి అంటించుకుంటూ, లవ్ సింబల్ అంటించుకుంటూ వాళ్ళ జర్నీలు చెప్పుకుంటారు. కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ థెరపీ సెషన్ ఉంది కాబట్టి ఆ థెరపీ సెషన్ మళ్ళీ ఇక్కడ ఇంక్లూడ్ చేయడం ఎందుకని మళ్ళీ 2 సార్లు అయిపోద్దని వాళ్ళకి సపరేట్గా పెట్టారు. సిట్టింగ్ ఏరియాలో మంట పెట్టి, కాగితం పెట్టి, పెన్ను పెట్టి వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ, అయినప్పటికీ లవ్ గురు ఎంత థెరపీ ఇచ్చినప్పటికీ అంజలి అండ్ పవన్ మధ్య ఆ థెరపీ వర్కౌట్ అయినట్టు అనిపించలేదు మామ. ఇది కాగా అది పోగా లవ్ గురు వచ్చి అంజలి పవన్ మధ్యలో కాపురంలో చిచ్చు పెట్టినట్టు అనిపించింది నాకు. బికాజ్ మనకు తెలుసు అంజలి కొంచెం డామినేటింగ్ గా అనిపిస్తుంది, ఆవిడ కాదు కూడదు అన్నప్పటికీ మనకి అనిపిస్తుంది, మనకి చూసే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. పవన్ కొంచెం ఫంబుల్ అవుతాడు మాట్లాడే విషయంలో అంజలి దగ్గర. ఏం మాట్లాడితే ఏమైంది, మాట్లాడిన దాన్ని ఆయన కరెక్ట్గా మళ్ళీ ఒపీనియన్ డిఫరెంట్గా మార్చేస్తూ ఉంటాడు. ప్రతిసారి అదే రిపీట్ అయింది పవన్ దగ్గర. ఈవెన్ ఈ లవ్ థెరపీలో కూడా ఆయన ఏదో పాయింట్ చెప్పాడు, థర్డ్ పార్టీ విషయం రావటం వల్ల మనకి గొడవలు ఎక్కువ అవుతున్నాయి. ఆ థర్డ్ పర్సన్ వచ్చే విషయాలు ఏముంటాయి, ఒకటి అంజలి క్లియర్గా ఉంది. మేబీ ఆవిడకి రూమ్లోకి వెళ్ళి పెద్ద ఏడ్చింది, రచ్చ చేసింది, థర్డ్ పర్సన్ వచ్చేది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ గురించే మాట్లాడాడని ఆమె క్లియర్గా ఉంది. అది కూడా ఈయన క్లియర్గా ఉండొచ్చు కదా. ఆ థర్డ్ పర్సన్ ఎవరో మైబీ మన రిలేషన్షిప్లో బయట గొడవ, బయట వ్యక్తులు. పవన్కి ఈ ఇంటెన్షన్ ఉంది, అంజలి ఏదైతే చెప్పిందో వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆ ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఆయన అది చెప్పాడు, అది ఆయన ఒప్పుకున్నాడు. నేను కరెక్ట్ చేస్తానని చెప్పి, నేను ఆ రిజాల్వ్ చేస్తాను అది చెప్పేసి డైరెక్ట్గా ముందుకు వెళ్తాడు, వెనక్కి వెళ్తాడు, వెనక్కి తిప్పి ముందుకు వస్తాడు. ఆయన చాలా కన్ఫ్యూజ్డ్ అయిపోతాడు. దీనివల్ల వాళ్ళిద్దరి మధ్య ఇంకా గొడవ పెరిగే ఛాన్స్, ఇంకా పవన్కి లోపల బాగా చెప్పిన మాట వినట్లేదు, ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేసుకోవాలి అన్న డిఫెన్స్లో పడిపోతున్నాడు పవన్. అంజలి ఇక పాయింట్ ఆమె రెచ్చిపోద్ది, ఏడుచుడు అవన్నీ కొంచెం డామినేషన్గానే కనిపిస్తుంది. అఫ్కోర్స్ చూసిన మనకైతే అలా అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించింది చెప్పండి. వీళ్ళిద్దరు ఏ పొంతన మ్యాడ్ కప్పుల్ అని నాకైతే అనిపించట్లేదు. ఐ మీన్ లైక్ అట్లీస్ట్ ఫర్ మ్యాన్షన్ మనకు చూసిన దాని వరకు. బయట అఫ్కోర్స్ ఎన్నేళ్ళు కలిసి ఉన్నారంటే ఆ మ్యాడ్నెస్ కొన్ని ఉంటాయిలేండి కారణాలు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నాకైతే ఈయన డామినేటింగ్గానే అనిపిస్తుంది. ఈయన కొంచెం కామ్ కాదు కానీ కన్ఫ్యూజ్డ్ పర్సన్ అనిపిస్తాడు. మాట్లాడి అంతేగా టైపే కానీ మాట్లాడతాడు కానీ దాన్ని స్ట్రాంగ్గా పెట్టాడు ఆ పాయింట్ అని నాకు అనిపిస్తుంది. సో ఇలా కోపంలో జిజ్జి పెట్టాడు అనుకోవచ్చు. ఇక తర్వాత రివార్డులు ఇచ్చారు మామ అందరికి. నౌకరాజాకి మళ్ళీ డిన్నరే.
ఆ డిన్నర్ తీసుకెళ్ళి ఆ లాన్ ఏరియాలో పెట్టారు. అక్కడ ఈసారి ఏంటంటే హోటల్ నుంచి తేకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వండి పంపించారు. కానీ ఇక్కడ రివార్డ్ నూకరాజు ఆశయకు అవ్వదు కాబట్టి మిగిలిన కప్పులందరూ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వండి పంపించారు అవే ఐటమ్స్. సో ఈ వారం అందరికీ రివార్డ్ దక్కిందనే అనుకోవచ్చు. టాప్లో ఉన్నప్పటికీ కూడా టాప్లో నూకరాజు ఆశయ ఉన్న ప్యారడైజ్ తప్పించి రివార్డ్ అయితే అందరికీ వచ్చేసింది అనుకోవచ్చు. అందరూ శుభ్రంగా భూజించి తినేశారు. అది హ్యాపీస్. ఇక మళ్ళీ థెరపీ కూడా చూసుకుంటే అందరికీ వచ్చేసింది. ఈ వారం ప్రతి ఒక్కరికి థెరపీ వచ్చింది, ప్రతి ఒక్కరికి రివార్డ్ వచ్చేసింది. సో మంచిగా ఎంజాయ్ చేశారు ఫుడ్ని. ఇక అది కట్ చేస్తే మన పవన్ కళ్యాణ్ నూకరాజుతో గేమింగ్ స్ట్రాటజీస్ వేస్తున్నారు. సి టాప్లోకి వెళ్ళిపోయే వరకు మొన్న ఆల్రెడీ మనోడు వేసాడు స్ట్రాటజీ. టాప్లోకి వెళ్ళే వరకు మనం కలిసి ఆడదాం, గ్రూప్గా ఆడదాం, తర్వాత నువ్వు చూసుకుందాం అని మనం నూకరాజుకి సజెషన్స్ ఇస్తున్నాడు. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తున్నాడు. యాక్చువల్గా నూకరాజుకి శివన్ ప్రియాంక వేయడం లేదంట, మిగిలిన వాళ్ళు ఎవరికే వేద్దాం అనుకుంటున్నాడు. బట్ ఈయన వచ్చేసి లేదు అంజలి పవన్ వేసే మచ్చా ఈసారి బాగోదు, ఇంకా అదే వేసే మచ్చా ఏం కాదు, వాళ్ళు మనకి శివన్ ప్రియాంక చాలా టఫ్ అన్న ఫీలింగ్ ఉంది. కానీ వీళ్ళు ఈయన టఫ్ అన్నట్టు రివర్స్లో మాట్లాడుతున్నాడు. అది మనకు చూసే మనకు అర్థమైపోద్ది. అంజలి భవన్ సేవ్ చేయడానికి నువ్వు పాడే తపత్రయం అంటారు, నన్ను తిరగట్లేదేమో, తాపత్రయం. ఓకేనా, అది బాగుంది కాదనట్లేదు. ఇది అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. నువ్వు ఆయనతో డిస్కషన్ చేసి చాలా బాగుంది. తీసుకెళ్ళి మళ్ళీ అంజలి దగ్గర బాస్. యాక్చువల్ పవన్ కళ్యాణ్ కూడా అదే ప్రాబ్లం. ఒకళ్ళతో చెప్పింది ఇంకోళ్ళ దగ్గరికి ఎందుకు చెప్తావు నువ్వు? వెళ్ళి మళ్ళీ అంజలి దగ్గర నూకరాజుతో డిస్కస్ చేశాను. నూకరాజు ఇలా ఇప్పుడు నువ్వు ఆ పర్సన్ నీ దగ్గర బ్యాడ్ చేస్తున్నావు, నీకు ఓటు వేయనంటున్నాడు అని నువ్వు చెప్తున్నట్టు ఉంది. నేను వేయమన్నాను, నువ్వు వేయట్లేదు. నువ్వు గుడ్ బుక్స్లో నువ్వు మంచోడు అనిపించుకోవడానికి అవతలని బ్యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకి వదిలేస్తే బాగుండు అనిపించింది. సో నువ్వు వచ్చేసి ఈ మళ్ళీ ఆవిడ ఇంకా మహానటి అనిపించింది నాకు. అంజలి అందరినీ అడిగేసింది. ఆవిడ ఉన్న హౌస్లో ప్రతి ఒక్కరిని అడిగేసింది, నాకు ఓటేయండి, నన్ను సేవ్ చేయండి, నన్ను సేవ్ చేయండి అని. ఇప్పుడు కూర్చొని ఏమన్నా నాకు తెలియదు, అందరు ఆడియన్స్ చేతి నేను ఎవరిని అడగదలుచుకోలేదు, ఏదైతే అదైంది, ఎవరు ఒపీనియన్ అది ఇక్కడ ఒకలాగా చెప్తారు, అక్కడికి వెళ్ళి పోల్కి వేసేస్తారు, నాకు సంబంధం లేదు. ఏంది అంజలి గారు మీరు అన్ని చెప్పేశారు, మళ్ళీ మీరే అందరిని అడిగేశారు, మళ్ళీ మీరే ఎలా అనేస్తున్నారు? అది నాకు ఎక్కడో ఈవిడ ఎందుకు అవసరమా ఇంత చేయడం? మనకు చూసే వాళ్ళకి తెలిసిపోద్ది కదా. ఆడియన్స్ ఓడియన్స్ కూడా కొంచెం తక్కువే పడతాయి వాళ్ళకి ఈ విధంగా చూసుకుంటే. ఇక పవన్ కళ్యాణ్ అది మార్చుకుంటే బెస్ట్. ఇక ఇది మామ ఈ రోజు ఎపిసోడ్ అయితే పెద్దగా ఏం లేదు. అందరికీ థెరపీలు ఇచ్చుకోవడం, అందరికీ రివార్డులు ఇచ్చుకోవడం, ఈ సంసారంలో చిచ్చులు పెట్టిన లవ్ గురు. ఆ చిచ్చు ప్రతి ఒక్క కప్పులకి అవ్వలేదు, కానీ వీళ్ళకి అది చిచ్చులాగా అయ్యింది. చూసిన మనకు అనిపించింది. లవ్ గురు వచ్చి చిచ్చు పెట్టు అర్రర్ర ఆ పాయింట్ చెప్పటం వాళ్ళ పాప వీళ్ళు నలిగిపోతున్నారు, ఆవిడ ఏడ్ చేస్తుంది, ఈయన మీద అరిచేస్తుంది అని అనిపించింది. ఇక ఎలిమినేషన్ అనాలిసిస్కి వస్తే మామ ఈ వీక్ లిస్ట్లో ఉన్నది ప్రియాంక అండ్ శివు, సిద్ధు అండ్ సోనియా, అంజలి అండ్ పవన్. ఇన్ కేస్ సిద్ధు అండ్ సోనియా వాళ్ళకి సేవింగ్ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా సేవ్ చేసి నటరాజన్ నీతిని తీసుకొస్తారా అని నేను అనుకుంటున్నా. మేబీ తీసుకురాకపోవచ్చు అని కూడా నాకు అనిపిస్తుంది. ఇక ప్రాబిలిటీస్ తీసుకొస్తే నటరాజు ఉన్నాడు కాబట్టి కొంచెం సేవింగ్ దగ్గర మారొచ్చేమో. ఒకవేళ లేకపోతే శివన్ ప్రియాంక, సిద్ధు అండ్ సోనియా, అంజలి అండ్ పవన్లో వీళ్ళ ముగ్గురులోనే ఓటింగ్ పెట్టేశారు అనుకుందాం. కప్పులకి జడ్జెస్ ఇచ్చారు, వీళ్ళ ముగ్గురు లీస్ట్ ఉన్నారు అనుకుందాం. వీళ్ళు ముగ్గురు ఇచ్చిన తర్వాత లీస్ట్ కూడా ఓటింగ్ పెట్టేస్తే అందరూ కలిసి అనామనస్గా నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద కప్పులు వీళ్ళు అడుక్కున్నారు కాబట్టి అంజలి పవన్. సో అంజలి పవన్ సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి అక్కడికి వెళ్ళి అందరూ రివర్స్ గేమ్ విమ్మని పొడిచారంటే చెప్పలేము. అందరూ ఒకటే రీజన్ చెప్తారు, ప్రియాంక శివ్కి ఛాన్స్ ఇచ్చాం, ప్రియాంక శివ్ ఛాన్స్ నిలబెట్టుకోలేదని చెప్తారు. బట్ నా దృష్టిలో అది ఇన్కరెక్ట్. ప్రియాంక శివ్కి ఛాన్స్ ఇచ్చారు. ఆయన లెగ్ పెయిన్తో 18 to 20 minutes దాన్ని బేర్ చేయడం విచ్ ఈస్ వెరీ అప్రిషియేటబుల్, విచ్ ఈస్ వెరీ కమాండబుల్ నా దృష్టిలో. అదే చాలా సక్సెస్. ఆయన చాలా ఓపికతో ఆడాడు. ఆయనకు అన్ఫార్చునేట్గా బాల్ కింద పడిపోయింది కాబట్టి మిగిలిన గేమ్స్ ఛాన్స్ రాలేదు. మేబీ వచ్చుంటే మీకన్నా ముందు ఆడేవాడు, మీకన్నా బాగా ఆడేవాడేమో. ఇంకా ఆ స్ట్రాటజీ చెప్తారు. ఇవన్ ప్రియాంకి ఛాన్స్ ఇచ్చినా నిలబెట్టుకోలేకపోయారు, అందుకని మేము అందరూ అంజలి పవన్కి వెళ్ళిపోతున్నాం అని చెప్తారు. కానీ అంజలి పవన్ మమ్మల్ని అడుక్కున్నారు, అడుక్కోవడం వల్ల మేము ఆయనకి ఇచ్చేసాం ఛాన్స్ అని చెప్పరు. ఆడుకోవడమో, రిక్వెస్ట్ చేయడమో, ఇంకా పాస్ట్లో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు కాబట్టి అంజలి పవన్కి ఇచ్చామని ఎవరు చెప్పరు. కానీ ఇది మాత్రం చెప్తారు, శివన్ ప్రియాంక లాస్ట్ టైం ఛాన్స్ ఇచ్చాం, అంజలి పవన్కి ఈసారి ఇద్దాం అనుకోండి. అంజలి పవన్కి 2 సార్లు నుంచి ఇస్తానే ఉన్నారు బాస్. వాళ్ళు ఆల్రెడీ 2 సార్లు ఎలిమినేషన్ వరకు వెళ్ళొచ్చారు, ఇది 3వ సారి అవుతుంది వాళ్ళకి, అందులో నో డౌట్. సో ఈ విధంగా వీళ్ళని సేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది అంజలి పవన్ చేస్తే. ఇక శివన్ ప్రియాంక ఉన్నారు అనుకుందాం. శివన్ ప్రియాంక అండ్ సిద్ధు అండ్ సోనియా ఉంటే, సిద్ధు అండ్ సోనియాకి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి వీళ్ళని ఎలిమినేట్ చేసేసాను డైరెక్ట్గా. సో అందుకోసం అని చెప్పి నాకు తెలిసి అలా చెయ్యరు. ఈ ఎలిమినేషన్ అనాలిసిస్లో అంజలి పవన్ అందరూ సేవ్ చేస్తారు కాబట్టి
సిద్ధు అండ్ సోనియాకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి శివన్ ప్రియాంకని డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఈ ప్రాబబిలిటీ చూసుకుంటే. అలా చేయకుండా ఆల్రెడీ లిస్ట్లో ఉన్న శివన్ ప్రియాంక, సిద్ధు అండ్ సోనియా, అలాగే అంజలి పవన్లో చూసుకుంటే సిద్ధు అండ్ సోనియాకి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఈ వీక్ డైరెక్ట్గా వాళ్ళని సేవ్ చేసేసి అంజలి అండ్ పవన్ లైక్ శివన్ ప్రియాంకని ఉంచోబెడితే ఇక్కడ డైరెక్ట్గా కపుల్ ఓటింగ్ అయితే ఉండదు. ఈవెన్ కపుల్ ఓటింగ్ తీసుకున్న ఫార్మల్గా కపుల్లో ఎవరు బెస్ట్ అంటే అందరూ అంజలి పవన్కి ఇచ్చినా సరే చివరికి తిప్పుతారు. ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, మీరందరూ అంజలి పవన్ అనుకుంటున్నారు కపుల్స్ అందరూ, మరి ఆడియన్స్ ఏమనుకుంటున్నారో చూద్దాం, ఆడియన్స్ ఓటింగ్ ఫైనల్కి వెళ్ళిపోదాం అని చెప్పి ఆడియన్స్ ఓటింగ్లో కనుక వెళితే అంజలి పవన్ ఆర్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్. అరే లేదు, ఎలిమినేటెడ్ ఫ్రమ్ దిస్ వీక్ అని నాకు అనిపిస్తుంది. పక్కా ఓటింగ్ పరంగానే వెళ్తారు చివరికి వచ్చేసరికి, బికాజ్ అక్కడ ప్రాబిలిటీ ఎక్కువ ఛాన్సెస్ సిద్ధు సోనియా ఇమ్యూనిటీ ఉంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కపుల్స్ ఓటింగ్ తీసుకుంటారు. బికాజ్ వాళ్ళ కలర్ వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియాలి కాబట్టి మనవన్న రీజన్లో చెప్తారు, వీళ్ళు అడుక్కున్నారని చెప్పారు, అంజలి పవన్ సేవ్ చేస్తారు, శివన్ ప్రియాంక డైరెక్ట్గా ఎలిమినేట్ అవ్వరు కాబట్టి ఇద్దరి మధ్య ఆడియన్స్ ఇంకా థర్డ్ అస్త్రం ఉంది కాబట్టి ఓటింగ్ ఇస్తారు. శివన్ ప్రియాంకకి మంచి ఫాలోయింగ్ ఉంది నేను చూసినప్పటికీ. మన వీడియోలో కింద కామెంట్ చేసే ప్రకారం వీళ్ళకైతే కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది అనిపిస్తుంది, వీళ్ళకి కొంచెం ఫ్యాన్ బేస్ తక్కువ, కొంచెం నెగిటివిటీ ఉంది అంజలి అండ్ పవన్ విషయంలో, ఎస్పెషల్లీ అంజలి విషయంలో బయట నెగిటివిటీ నడుస్తుందని అనుకుంటున్నాను. సో దాని పరంగా చూస్తుంటే అంజలి పనికి తక్కువ ఓటింగ్ వస్తుంది. ఈ వీక్ వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ హై 99% వీళ్ళు ఎలిమినేట్ అవుతారు, అందులో డౌట్ లేదు, రాసి పెట్టుకోండి. ఇంకేమన్నా అద్భుతం జరిగి జడ్జెస్ ఏమన్నా మతలబ్ చేస్తే చెప్పలేం కానీ. సో అవి ఇదైతే ఇవాళ ఎపిసోడ్ ఇలా జరిగింది, మన ఎలిమినేషన్ అనాలిసిస్ అయిపోయింది. మరి మన ఈ వీక్ ఈ ఎపిసోడ్కి మన మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ కూడా మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడేసుకుందాం మామ. ప్లీజ్ ఇప్పటికీ ఎవరైనా లైక్ చెప్తే వీడియోని లైక్ చేయండి మామ. ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా, మర్చిపోద్దు. అయితే మన మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ వచ్చేసి నూకరాజు ఆసియా మామ. ఎందుకు ఏంటి అనేది మాట్లాడుకుంటే వాళ్ళు ఆడపులి అని మన కామెంట్లో కూడా వస్తుంది. సో వాళ్ళిద్దరు గేమ్స్లో ఇచ్చి పడేశారు, అది బాగా అనిపించింది. అలాగే నూకరాజు అండ్ ఆసియా లవ్ జర్నీ కూడా బాగానే అనిపించింది, వాళ్ళిద్దరి మధ్య ఉన్న మొరటి లవ్ కానీ ఇదంతా. సో అక్కడ మ్యాడ్నెస్ ఉంది. ఇన్ని రిలేషన్షిప్ నూకరాజు ఎంత డామినేటింగ్, ఎంత పొగరుగున్నా సరే విడిపోకుండా ఇన్ని రోజులు వాళ్ళ రిలేషన్షిప్ ఉండడానికి కారణం అని అక్కడ రివీల్ చేశారు ఆ జర్నీలో, విచ్ ఈస్ వెరీ గుడ్ అనిపించింది. అలాగే గేమ్స్లో ఇచ్చి పడేశారు, లవ్ రివార్డు గెలిచేశారు కాబట్టి అందరికీ రివార్డు కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళతో పాటు. మన మ్యాడ్ కప్లో వచ్చేసి నూకరాజు అండ్ ఆసియమ్మ. మరి మీ మ్యాడ్ కప్లో ఎవరో ఒకటి కింద కామెంట్ చేసింది. అలాగే నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తామమ్మా. అంటిల్ దెన్ ఉంటా, బబ్బాయ్, టాటా. వీడియో ఛానల్ లైక్ చేసి, సారీ ఏదో మాట్లాడేస్తాం, తప్పు మాట్లాడేస్తాం, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి చాలు, ఓకేనా, బాబాయ్, టాటా.